వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంటిమిట్ట పులివెందులో టీడీపీ ఘన విజయం, చితకల పడిన వైకాపా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్. తండ్రి కొడుకుల ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు పేర్ని నాని. దొంగ ఓట్లకు కర్త కర్మ క్రియ వైసీపీ అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఉరవకొండ, తిరుపతి, పర్చూరులో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. గత వైసీపీ పాలనలో ఓటర్ లిస్టులో అరాచకాలకు ఈసీ అధికారులు సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. దొంగ ఓట్ల తొలగింపుపై రాహుల్ కు జగనే సలహా ఇచ్చారేమోనని పయ్యావుల అనుమానం వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది. అరే, భారతదేశంలో ఓట్ల చోరీ, దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా? కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా. 5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది? మా ఉరవకొండలోనే మొదలైంది కదా. 10,000 ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా? తొలగించింది సిద్ధం కాదా? దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ఓలకు సస్పెండ్ చేసి తర్వాత 2 జెడ్పీసీఈఓలు సస్పెండ్ చేసింది మర్చిపోయారా? విశాఖపట్నం మర్చిపోయారా? మా పర్చూరు మర్చిపోయారా? తిరుపతి మర్చిపోయారా? దొంగ ఓట్లకి, ఓట్ల చోరీకి, ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే. ఇంక రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాపం? ఆయన లేని సబ్జెక్టు, ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే. ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం. ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ఈ దొంగ ఓట్ల కార్యక్రమాల్ని నమ్ముకోలేదు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల సంఘంలో చావు దెబ్బతిన్నారు. గతంలో 2 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు. మేమే అయ్యా కనికరించండి, ఇంకేదో తప్పులు చేశారో అయిపోయింది, బుద్ధి వచ్చి ఉంటుందిలే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం. దొంగ ఓట్లకి ఈ దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్ లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు. నేను ఇక్కడ చేశాను, కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది, అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకో, వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం, నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది. పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుందని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా అని ప్రశ్నలు సంధించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తాజాగా మాట్లాడుతూ, ఈ రోజు ఈనాడు పత్రిక చూస్తే ఈ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే లోకేష్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది? ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తుంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అసలు పులివెందులలో ఓటింగ్ జరిగితే కదా ఇలాంటి రాతలు అనైతికం కాదా? మీ పత్రిక అనైతిక రాతలను చూసి ఆత్మవిమర్శ చేసుకోండి అంటూ అన్నారు. అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకు లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి
మభ్య పెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది. మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా. మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే. మీ దొంగ ఓటర్లు కూడా కనీసం మీరు గెలిచినారనుకోరు, ఎందుకంటే వాళ్ళతోనే మీరు దొంగ ఓట్లు వేయించారు కాబట్టి. పులివెందుల మండల ఓటర్లు అసలే అనుకోరు, ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా, అదేవిధంగా నిజమైన ఓటర్లను లోనికి రానివ్వకుండా చేసుకున్న దాన్ని పోలింగ్ అంటారా? ఓటింగ్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా? సో దీన్ని ఎలక్షన్ అంటారా లేదా అనే విషయాన్ని నేను మీ విజ్ఞతకే వదిలేస్తా అన్నా. నిజంగా ఇది అనైతికమైన ఎలక్షను. నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. తప్పకుండా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవ్వరు నిరుత్సాహపడద్దండి, ఎవ్వరు బాధపడద్దండి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో వైకాపాకు ఘోర పరాభవం ఎదురైంది. ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైకాపాకు 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి టీడీపీ, వైకాపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీ పడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదైంది. అవునవునమ్మా, చాలా ఆనందంగా ఉంది అమ్మా. అవునవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా. అవునమ్మా, ఓకే. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం అమ్మా. జై తెలుగుదేశం. ఓకే మా, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే మా. విశాఖ గోపాలపట్నం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ విజయం పట్ల విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు హర్షం వ్యక్తం చేశారు. పులివెందుల ప్రజలకు నిజమైన స్వతంత్రం వచ్చిందని ఆయన తెలిపారు. గత 30 సంవత్సరాలలో ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవంగా రాజకీయాలు చేశారు. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపింది. అక్కడ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసిన వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదని ఎమ్మెల్యే గణబాబు కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 అమలు చేయడంతో ప్రజలు టీడీపీని విశ్వసించారని గణబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సత్యరాజు, యలమంచిలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ రోజే తీర్పు కూడా బయటికి ప్రజలు వన్ సైడెడ్ గా ఎప్పుడైతే ఓట్లు వేయడానికి వచ్చారో అక్కడి నుంచే మొదలైంది. ఇంతకుముందు ప్రజలందరూ కూడా భయపడేవారు.
భయపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజా తీర్పుతో వారు భయపడే పరిస్థితి వచ్చారు. ఇది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తీర్పు. రాయలసీమలో పులివెందుల్లో ఇలాంటి ఫలితాలు అంటే మేమందరం అయితే ఇప్పుడు అనుకుని చెబుతున్నప్పటికీ కూడా అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం ఉండదు, పోటీ చేయనివ్వరు, లేకపోతే ఓటింగ్ కూడా రానివ్వరు, పూర్తిగా వన్ సైడెడ్ గ్రామాల్లో రాజకీయాలు చేస్తారనేటువంటి వింటూ ఉండేవాళ్ళం. కానీ ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అక్కడ కలిగిస్తే ప్రజలు ప్రజాస్వామ్యంతంగా వారు ఓటింగ్ చేసుకుంటారు అనేటువంటి భావం మాకు కలిగింది. ఈరోజు వాళ్ళు తీర్పు చూస్తే నేరుగా వన్ సైడెడ్ తీర్పు ఇచ్చారు. ఇది డెఫినెట్గా మాకు ఇంకా మరింత బాధ్యత పెంచేటువంటి ఫలితాలు ఇవి. అటు రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ ఏడాది పాలనలో అసాధ్యం అనుకున్నవన్నీ కూడా సుసాధ్యం చేశాం. 1వ తారీఖే ప్రభుత్వ అధికారులు కూడా జీతాలు పడుతున్నాయి, ఇంతకుముందు ఉండేవి కాదు. ఈరోజు పెన్షన్ కానీ గ్యాస్ కానీ రేపటి నుంచే ఆగస్టు 15 ఆడ మహిళలకి ఎవరికైతే ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం ఉందో అది కూడా మొదలవబోతుంది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయగలిగాం. ఈ రకంగా చెప్పినటువంటి హామీలు మొదటి ఏడాదిలోనే 90% అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. నిజమైన స్వాతంత్రం రేపటి నుంచి పులివెందుల్లో కనబడుతుంది ఈరోజు. ఎందుకంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు పులివెందులు చూస్తే ఈ ఆగస్టు 15 అనేటువంటిది రోజు ఆ ప్రజా తీర్పుతో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి అక్కడ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు జడ్పీటీసీ. సో నిజమైన స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్టుగానే నేను కూడా ఆ ప్రాంతానికి పులివెందుల ప్రాంతానికి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ 30 ఏళ్ళుగా హక్కు లేని వాళ్ళు కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 30 yearsగా ఓటేసే అవకాశం కోల్పోయిన వాళ్ళందరూ కూడా. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో అరెస్టు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో ఉంచిన సమయంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించి నానా దుర్భాషలాడిన కేసులో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే సుధీర్ రెడ్డితో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య అయిందంటే తగలాకండి, నేనే లేసి వస్తాను. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు పుల్ ఆన్ ఇంజ్యూర్ మీ. ఐఎమ్ ఇంజ్యూర్డ్. నరేష్ బాబు నన్ను చంపాలన్నాడు. ఎస్పీ గారు ఆదేశం, టీడీపీ గారు ఆదేశం. అంటే మీకు ఒకటి నన్ను అరెస్ట్ చేసే కేసే కాదు, దీంట్లో అరెస్ట్ చేసే కేసే కాదు. నా ఇంటిపైకి అంతమంది సార్ నేను ఒకటే మీరు ఇంత చేయాల్సిన అవసరం లేదు, పద్ధతి కావాల్సిన అవసరం లేదు. విధానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ మీద నేను విషయంలో కేసు రిజిస్టర్ చేశాను, నా విషయంలో కోఆపరేట్ చేయండి. నేనే కోఆపరేట్ చేశాను. నువ్వే నా ఇంటిపైకి వచ్చి మా ఇంటిపైకి రావడం మేమేమి పోయినామా? నువ్వు నాకు ఫోన్ చేసినావా, ఇంటిమేషన్ చేసినావా? నాకు ఇంటిమేషన్ చేసినావా, ఫోన్ చేసినావా? సార్ యువర్ పర్సనల్ గ్రడ్జ్ విత్ మీ. వై ఐ డోంట్ నో సార్. వై ఈజ్ దేర్ ఎనీథింగ్ టు డూ విత్ దట్ కేస్? విచారణ చేస్తాం సార్. ఒకటి సార్, వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు పబ్లిక్ సార్. ఒకటి సార్, మీరన్నా తీసిపోయి ఎందుకు ఊరికే మీరు సొక్కాకు బాగా మెప్పు ఉందండి. మీరు పశు సొక్కాకు మెప్పు ఉందండి, వద్దంటాంలే. నేనేమి మేమేమైనా తప్పు చేసింటే భయపడాలి. సిగ్నల్ అడిగి నువ్వు నన్ను ఇంట్రాగేషన్ చేసేంత సీన్ లేదు. నువ్వేం లేదు, ఏం ఇంట్రాగేషన్ ఉంది? పులివెందులలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రి కొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారంటూ ఆధారాలు చూపించారు. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడం ఏంటి? సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగైనా చేసేది? పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు. చంద్రబాబు లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు? వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీపోలింగ్ పెట్టిందని అన్నారు. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయి
రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి అంటే ఈ వెలగబెట్టినటువంటి అంటే సమాజానికి దిక్సూచిగా సమాజానికి మార్గదర్శిగా జీవించాల్సినటువంటి కొంతమంది అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం, లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 9 గేట్లను 4 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటి పరవళ్లను చూసేందుకు అధిక సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు జాన్వీ కపూర్, సిద్ధార్థ మల్హోత్రా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరిద్దరూ జాన్వీ, సిద్ధార్థ నటించిన పరం సుందరి ఈ నెల 29న విడుదల కానుంది.
వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు తెలిపారు. నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, మరో 2-3 సార్లు చర్చలు జరగాల్సి ఉందన్నారు. పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ఆగి ఉండడం ఇది మెయిన్గా సమస్య. వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఇది లాస్ట్ 10 days బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్, డాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000, 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దాం అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 7 గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 189,651 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,89,784 క్యూసెక్లుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,336 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 7 స్పిల్వే గేట్ల ద్వారా 189,133 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.05 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.